హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం టీఎస్డిఎస్సి తెలంగాణ డిఎస్సి 2024కు సంబంధించిన సైకాలజీ ఇంపార్టెంట్ బిట్స్ నేర్చుకుందాం. ఫస్ట్ వన్, కౌమార దశ ఆగమనంపై ప్రభావం చూపని కారకం ఏది? సంస్కృతి. సెకండ్ వన్, వికాస కృత్యములు అను పదమును ప్రతిపాదించినది ఎవరు? హవిగ్ హారెస్ట్. రాము ప్రతిరోజు బడికి క్రమశిక్షణగా వెళుతున్నాడు. ఇది ఏ వికాసమును ప్రత్యేకంగా సూచిస్తుంది? అంటే నైతిక వికాసం. రాము ప్రతిరోజు బడికి క్రమశిక్షణగా వెళ్తున్నాడంటే అది నైతిక వికాసం. పరివ్యాప్తితో కూడుకున్న దశ ఏది? కౌమార దశ. పరివ్యాప్తంతో కూడుకున్న దశ కౌమార దశ. సిఏవిడి పరీక్ష ఏ రకమైనది? ప్రజ్ఞా పరీక్ష. దీన్ని రూపొందించిన వారు తారండైక్. సిఏవిడి. నిలకడలేని వయసు ఏది? కౌమార దశ. నిలకడలేని వయసు అని ఏ దశను అంటారు? కౌమార దశను అంటారు. రక్షక తంత్రాలు అనే భావనను మొదటగా ప్రవేశపెట్టిన వారు ఎవరు? సిగ్మండ్ ఫ్రాయిడ్. ద్వికారక సిద్ధాంతమును ప్రతిపాదించిన వారు? ద్వికారక ప్రజ్ఞా సిద్ధాంతమును ఎవరు ప్రతిపాదించారు? స్పియర్మన్. భాషా వికాసంలో మొదటి దశ ఏది? ప్రాగ్భాషా దశ. భాషా వికాసంలో మొదటి దశ ప్రాగ్భాషా దశ. ఏ దశలో పెరుగుదల వికాసము వేగంగా ఉండటాన్ని మనం గమనిస్తాము? శైశవ దశలో. శైశవ దశలో పెరుగుదల వికాసం రెండు కూడా వేగంగా ఉంటాయి. అంటే పుట్టిన నాటి నుంచి 2 సంవత్సరాల వరకు శైశవ దశ. అప్పుడు పిల్లవాడి పెరుగుదల వికాసము రెండు వేగంగా జరుగుతాయి. 160 ఐక్యూ కలిగిన బాలుడిని ఏ రకానికి చెందుతాడు? అంటే ప్రతిభావంతులు. రాయటంలో ఉండే పూర్తి అసక్తతను ఏమంటారు? అంటే రాయటానికి ఇంట్రెస్ట్ చూపించకుండా ఉంటారు. వాళ్ళని ఏమంటారు అంటే డిస్గ్రాఫియా లేదా అగ్రాఫియా రాయడంలో. కొంతమంది పిల్లలు జట్లుగా ఆడుకుంటారు. అది ఏ రకమైన క్రీడ? సాంఘిక క్రీడ. పిల్లలందరూ జట్లుగా కలిసి ఆడుకుంటారు కాబట్టి తోటి పిల్లలతో అది సాంఘిక క్రీడ అనేటువంటి రకానికి చెందింది. మానవమితి ప్రయోగశాలను స్థాపించిన వారు ఎవరు? గాల్టన్. మానవమితి ప్రయోగశాలను స్థాపించిన వారు గాల్టన్. థ్యాంక్ యూ సో మచ్.